అమ్మా ఏద్రా నేను అప్పండి మళ్ళా వచ్చేసిన బాగున్నావా? బాగున్నామ్మా నువ్వా? బాగున్నా సేవిక. ఏ రింగిల్ అయినా డ్రెస్ కొత్తది ఆడ కుట్టించావే? మననే కుట్టించిన రాషిడ్ కాబట్లా ఎంతైందో? 2500 లేదంతే. సేవిక అయినా నేను లోపలికి కూడా వద్దుగా. మరి బయట అరుస్తున్నావే, ఎందుకు అరుస్తున్నావు? ఏముండదమ్మా, అయ్యో అంత అయిపోయింది. ఎందుకు బయట గందరగోళం అరుస్తున్నావు నా కొడుక? ఎందుకంటే నువ్వు కనపడుకుంటే వచ్చిన అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఏమే తెలుసునా నీకు? ఓ మాట చెప్పినాడు. ఏమని? మన చేయి పట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటే నిద్రపోయేటప్పుడు నిద్రలో ఏదో భయపడేటట్టు ఊలిపడేటట్టు ఏదో మిత్రమైన ఓహో గుడలలో ఉచ్చలు పోసుకున్నట్టు. మీరు దేవుడు కదా, అలా పని చేస్తావా? మీరు పోసుకోబట్టి మేము పోసుకునేది. ఎవరో చిన్నపిల్లలకి నిద్రలో భయపడాలా చేస్తారు సేవిక? అవునమ్మా. మరి నా తల్లి కూడా చెప్తున్నాను. ఎల్లాకాలం ఒకటి కట్టుకుంటే శుభ నీకు అనుకుంటున్నాను శుభ. బుక్కు పట్టుకోకుండా వాదాడుతున్నా
ఈ విధంగా మన స్వామి వేయకపోయినట్టు స్వామి ఆడమార్గం మీరింటూ అక్కడ ఒక పొలతో నిలిచి ఒక పరాశుతో సరసాలాడి దాన్ని పెళ్లి వేసుకొని నా మధ్యలో ఎడుకలుగా దాని చేరుక ఎందుకు వెళ్తున్నావే యాడిపోయింది నా కొడుక స్వామి వేయకపోయినట్టు ఏకమార్గం మీరింటూ అక్కడ ఒక పొలతో నిలిచి ఒక పరాశుతో సరసాలాడి దాన్ని పెళ్లి చేసుకొని నా మధ్యలో ఎడుకలుగా దాని చేరుక అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అవును కలలు తాటము ఉన్నట్టు లేనట్టు జరిగేది జరగబోయేది దానికి ఎవరైనా సగం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉండాలమ్మా. దీన్నే ఇక్కడే ఉన్నారా? దీన్నే ఇక్కడ చూడమ్మా. ఎక్కడా తెలియదా? దీన్నే ఎక్కడ ఎక్కడ ఎవరు కనిపిస్తలేదే? ఏం తెలుసండి లేదా? అమ్మా ఈ గుర్తు ఈ బల్లికి ఒక ఆయన వచ్చిందట. ఎవరైనా ఎవరమ్మా? చాలా బాగా చెప్తుందంట. పైన చెప్పిందంటమ్మా. పైన చెప్తుందంటమ్మా. కింద చెప్తుందంటమ్మా. మధ్యలో చెప్తుందంట. మధ్యలో ఏమంటారు? మధ్యలో నరంలో కొడక అక్కడ చెప్పుకుంటా వచ్చేసిందమ్మా. ఎవరైనా చాలా బాగా చెప్తుందమ్మా. సోదో సగం పెట్టే విజయప్ప, రాళ్ళు పెట్టే విజయప్ప, కొండ పెట్టే విజయప్ప, సీతమ్మకాయలు పెట్టే విజయప్ప, చీరలు పెట్టే విజయప్ప, సోదో యమ సోది, సోదో యమ సోది. అదే ఎందుకంటారా? అవునమ్మా. చేయి పట్టుకొని చెప్తుందంట. చాలా బాగా చెప్పిందమ్మా. చూడు వాళ్ళందరూ చెప్పింది. ఈ ముసలాడు వాళ్ళ భార్య కనుక రావులు కూడా 3 షేర్లు 4 షేర్లు అమ్మేసినా కానీ చెప్పేసింది. అతి శీఘ్రం ఆ దగ్గరికి వెళ్ళి నేను పిలుస్తున్నాను చెప్పి అతి తొందరగా ఇక్కడ తీసుకురా. ఎవరు? నువ్వే. నేనా? షాదీ డబ్బులు ఎవరి దగ్గర ఉంది? పక్కన 7 గంటలకి ఇచ్చాను. ఇస్తారా? పోయిరామో అతి తొందరగా మాత్రము ఇరుకులాశాలను తెలుసుకోవాలని చెప్పింది. అయితే మేము మాత్రం అతి తొందరగా పోయేసి రావాలి. ఎందుకంటే ప్రపంచాల దేవత ఆది మహావిష్ణు వారి మేము పోరావాలి కదా. చిన్న పోయేసి వస్తా. ఏమన్నా అమ్మా ఇరుకు పడకల రాయ్ ఎప్పుడు వస్తారు ఏమో ఏదేమైనా సరే మా సేవలు వచ్చేంత వరకు ఇక్కడ సర్వీస్ కూర్చుంటారు.
అదే